ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. మాయ శిక్షించడం అంటే ఏమిటి? బాబా శాపం పెట్టలా, ఇదేమి విడమర్చి చెప్తున్నాడు. సాయి సాయి అని మీ మనసులో ఏకాగ్రతతో సాయి నామం జపించినట్లయితే మనసుకు చంచలత్వం ఉండదు. బాబా నామంతో మనకి ధైర్యం అనేది వస్తుంది. అలా కాకుండా విషయాల గురించి, వ్యక్తుల గురించి, వస్తువుల గురించి ఆలోచించడం వలన చంచలత్వం వచ్చి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. చూడండి, ఆ టెన్షన్ అంటే శిక్షించడం అంటే అదే. పని అవుతుందో అవదో, పని అవుతుందో అవదో, పని అవుతుందో అవదో. మళ్ళీ కాసేపు చీటీలు వేస్తాం, అవుతుంది, వచ్చింది, మళ్ళీ అవుతుందమ్మా బాబా చెప్పాడు. మళ్ళీ అరగంట అవగానే మళ్ళీ అవుతుందో అవదో, అవుతుంది, మళ్ళీ చీటీలు, మళ్ళీ వెయ్యి. చంచలత్వం అనేది వస్తుంది, అక్కడ చెలిస్తుంది మనసు. కాబట్టి సాయిబుద్ధులారా, మనం చేయవలసిన సాధన అదే. ఆ చంచలత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయాలంటే బాబాను అభ్యర్థించండి త్రికరణ శుద్ధిగా. ఓ దేవా, మాకు శక్తి నువ్వు బాబా, మమ్మల్ని కాపాడు బాబా, మా భారములన్నీ నీవే, నాకేం కావాలో నీకు తెలుసు కాబట్టి నాకు నువ్వు ఇవ్వాల్సిందల్లా ముఖ్యంగా శ్రద్ధ, సహనము, నమ్మకము, విశ్వాసము, నా మనసు చెల్లించకుండా ఉండేటట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాన్ని ఎప్పుడైతే మనం అభ్యర్థిస్తామో తప్పకుండా మనం అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కారణం, ఇవాళ సమస్యలు వరుసగా వస్తూనే ఉంటాయి కదా. సమస్యలు ఎలా ఉంటాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కొంతమంది ఏం చెప్తున్నారు, బాబా నాకు ఈ సమస్యలోంచి నువ్వు బయటపడే, మొత్తం చూడు నీ సేవకి అంకితం అంటారు. ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు బాబా. మన దాసరి మహారాజు గారు లాగా ఆయన మొదట్లో అలాగే చెప్పాడు బాబాకి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ సమస్య అయిపోతుంది, కొత్త సమస్య వస్తుంది ఇంకోటి. ఏమనుకోదు బాబా, ఇది కూడా ఈ ఒక్కటి దాటిచ్చే, నేను వస్తాను దగ్గరికి. అది కూడా అయిపోతుంది. ఏం లేదు బాబా, కొంచెం ఒకటే ప్రాబ్లం, ఇంకా లాస్ట్, ఇంకా అడగను బాబా. మళ్ళీ ఇంకొకటి, ఈసారి ఎలా అడుగుతున్నాడు వెరైటీగా, ఇది నా ప్రాబ్లం కాదు బాబా, నా బిడ్డ ప్రాబ్లం, కాబట్టి ఒక్కటి నువ్వు చేసే, నా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి బాబా అన్ని. చూడండి ఏమవుతుంది అంటే పోస్ట్ పర్మిట్స్ గురించి చేసుకెళ్తున్నాం. అప్పుడు సాయిబంధులారా, ఇది విమర్శించటంలా, ఎగతాళి చేయటంలా ఎవరిని, మానవుడు నైజం ఇలా ఉంటుందంటున్నా. కాబట్టి ఇటువంటి నైజం నుంచి బయటపడాలి అంటే త్రికరణ శుద్ధిగా మనం పరబ్రహ్మ స్వరూపుణ్ణి ఆశ్రయించే ప్రయత్నాన్ని మనం చేయాలి. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈసారి హారతులు ఎందుకు ఈ హారతులు మనం చెప్పుకుంటున్నామంటే ఆయన శక్తి ఏమిటో ఈ హారతుల్లోనే బయటపడుతుందండి. ఇంకా ముందు ముందు చూడండి ఎలా తెలుస్తుందో. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.